ఇక తదుపరి సింహరాశి. వీరికి నూతన వ్యక్తులతో పరిచయములు ఏర్పడి వీరికి అనుకునేటువంటి పనులన్నీ, గతంలో ఉండేటువంటివన్నీ కూడా సమస్యలన్నీ ఒక పరిష్కారంకు వచ్చుట, స్థిరాస్తుల మీద దృష్టి పెట్టుట, గృహ నిర్మాణాది కార్య అనుకూలత ఉంటూ బంధుమిత్రుల కలయిక ద్వారా వీరికి అయితే వీరు ఎంత నూతన బాంధవ్యములు ఏర్పరచుకున్నప్పటికీ కూడా గృహంలోనే శత్రుబాధలు ఉంటాయి. అయితే వాటిని తొలగించుకునే నిమిత్తార్థమై వీరు ధైర్య సాహస లక్ష్యం అన్నట్టుగా ధైర్యంతో ముందుకు వీడినాడి ఉత్సాహం వైపు అడుగులు వేస్తారు. అయితే వీరు ముఖ్యంగా ఎవరికైనా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు, లావాదేవీలు మధ్య సంభాషణ జరిగేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. బంధువర్గం వారితో కానీ, సన్నిహితులో కానీ, అలాగనే సోదర మూలకంగా వీరికి బంధు ద్వేషం ఏర్పడుతుంది, స్థల మార్పులు ఉంటాయి, జంతు భయం కూడా ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువగా ఈ యొక్క కాలసర్ప శాంతి కల్పం కానీ, రాహుకేతు ఆరాధన కానీ, లేదా చండీ సప్తశతిలో ఉండేటువంటి అధ్యాయంలో ఏదైతే శత్రుదోష నివారణ ఉంటుందో దాని మూలమంత్రం ద్వారా సప్తశతి పారాయణ చేయించినట్టయితే తద్వారా శుభ ఫలితం పొందగలరు.